హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఏంటంటే మెత్తని చపాతీలు ఎలా చేసుకోవాలనేసి కూడా మెత్తగా చపాతీలు చేసుకుంటే వెయిట్ లాస్ కూడా కొంచెం తగ్గొచ్చు కదా! ఇలా చూడండి మెత్తని చపాతీలు ఎలా చేసుకోవాలో వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వాటర్ పోసుకోవాలి సాల్ట్ వేసుకొని. తర్వాత వచ్చేసి పిండి ఇట్లా వాటర్ అయ్యే మాత్రం అంటే మేము 1 కిలో అట్లా వేసామన్నమాట పిండి. మైదా పిండి వేసాము. తర్వాత చూడండి ఇట్లా అంతా మిక్సింగ్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఇంకా ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత వచ్చేసి చూడండి ఆయిల్ వేసుకున్నాక బాగా ఇలా మిక్సింగ్ చేయాలి. అంతా కలుపుతూ ఉండాలన్నమాట. కలిపినాక చాలా మెత్తగా వస్తుంది. ఒక 1 అవర్ ముందు ఇట్లా నానబెట్టి ఇట్లా పెట్టేస్తే చాలా మెత్తగా వస్తుందండి. చూడండి మేము ఆయిల్ వేసుకుని అయితే ఇలా వచ్చేసి శనగ నూనె ఉంటుంది కదా, ఇట్లా ఆయిల్ వేసుకుని ఇలా అయితే పిసుకొని ఇలా అయితే పేపర్ అయితే మూసి పెట్టేసాము. ఒక 1 అవర్ తర్వాత చాలా మెత్తగా ఉంటుంది. ఇంకా 1 అవర్లో చేస్తామనగా ఇలా అయితే అంతా మిక్సింగ్ చేసి ఇట్లా ఒక దగ్గర పెట్టుకోవాలి. చూడండి మళ్ళీ వచ్చేసి చూడండి మెత్తగా వస్తుంది. ఆయిల్ కొంచెం పెట్టుకొని ఆ కట్టికి చూడండి దుద్దుతా ఉంటే అసలు చాలా మెత్తగా ఉంది. ఆయిల్ లాగా ఉంది కదా, ఇది మెత్తగా ఉంటుందండి. ఇలా కూడా మీరు ట్రై చేయండి. చూడండి ట్రై చేస్తే అసలు చాలా సూపర్గా ఉంటుంది, టేస్టీగా. అసలు ఆయిల్ కూడా చపాతీ మీద అయితే ఉండదన్నమాట, అంత బాగుంటుంది. చూడండి లాస్ట్గా వచ్చేసి ఇక్కడ వచ్చి ఫైనల్గా వచ్చి చపాతీ అయితే నేను కలుస్తున్నాను. చూడండి చాలా మెత్తగా అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి డైటింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ వచ్చేసి వెయిట్ లాస్ కూడా బాగా తగ్గొచ్చు. ఇంకొచ్చేసి ఏంటంటే మా రాయలసీమలో చపాతీకి శనగిత్తల చట్నీ కూడా చాలా బాగుంటుంది. మేమైతే ట్రై చేస్తాము. చూడండి నేనైతే హాట్ బాక్స్లో వేసుకున్నాను. హాట్ బాక్స్లో వేసుకుంటే 2-3 అవర్స్ అలా వేడిగా ఉంటుంది కదా, అందుకనేసి నేనైతే కాల్చిన వెంటనే పెనం మీద కాల్చుకున్న వెంటనే ఎత్తుకొచ్చి ఇక్కడ దీంట్లో పెట్టినాను అనమాట. పెట్టిన తర్వాత వచ్చేసి చూడండి హాట్ బాక్స్ అయితే మూసేసాను. తర్వాత వచ్చేసి 1 అవర్ తర్వాత కూడా వేడిగా ఉండిందండి. తర్వాత వచ్చేసి చూడండి చాలా మెత్తగా ఉంది. అసలు అయితే తింటా ఉంటే చాలా బాగుంది. అసలు అయితే చూడండి నేనైతే శనగిత్తల చట్నీ వేసుకున్నాను. చూడండి శనగిత్తల చట్నీ ఎలా చేద్దామని నెక్స్ట్ ఈ వీడియోలో ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. మెత్తని చపాతీలు ఇంకొచ్చేసి చట్నీ అనమాట. శనగిత్తల చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. చూడండి శనగిత్తల చట్నీ ఎలా చేసుకోవాలంటే శనగలు వేసుకోవాలి. పెనం మీద వేసాను. ఇట్లా బాగా వార్చాలి. బాగా వేడయ్యే వరకు ఇలా వారుస్తూ ఉండాలి. మార్చకుండా అంటే అది చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుందండి. చూడండి నేనైతే వేస్తూ ఉంటే చూడండి ఈ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది, గమనించండి. తర్వాత వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫైనల్గా చేంజ్ అయితే అయింది. చూడండి బ్లాక్ మళ్ళీ నేను కొంచెం తీసేసాను. మళ్ళీ వేయించుకున్న తర్వాత కొంచెం చింతకాయ వేసి వాటర్ కొన్ని పోసినాను. వాటర్ పోసేసి చాలా ఈజీ అండి. చట్నీ కూడా చాలా బాగుంది, ట్రై చేయండి మీరు ఒకసారి. చపాతీలకి చట్నీకి రైస్ కూడా యూజ్ అవుతుంది. చూడండి ఎండు మిరపకాయలు వచ్చేసి ఇలా పెనం మీదే వేడిగా ఉంటుంది కదా, అప్పుడు అయితే ఇలా అయితే వాడిచేస్తాను. ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఇట్లా మాడిపోకుండా స్మెల్ వస్తుంది. ఇట్లా వేస్తూ ఉంటే 1 మినిట్ కూడా అవసరం, 1 సెకండ్ 2 సెకండ్లో అయిపోతుందండి. తర్వాత చూడండి ఎర్రగడ్డలు కోసి పెట్టుకున్నాను. తర్వాత తెల్లగడ్డలు అంతా కూడా మిక్సీకి వేసేసాను. మిక్సీకి వేసిన తర్వాత వచ్చేసి ఇవి అంటే ఈ శనగ్గింజలు ఉంటాయి కదా, ఇవంతా పొట్టంతా వదిలేసాను. పొట్లంతా బాగా ఒలిచేసి బాగా క్లీన్ చేసేసి తర్వాత చూడండి ఇంకొచ్చి మిక్సీకి వేసాను అనమాట. మిక్సీకి వేసిన తర్వాత వచ్చేసి మొత్తము ఉండేదంతా కూడా మేము కొన్ని తీసుకున్నాం కదా అంతా వేసుకొని తర్వాత మిరపకాయలు వేసాను. తర్వాత వచ్చేసి చింతకాయ నానబెట్టుకున్నాను కదా, చింతకాయ మాత్రం వేయాలి, వాటర్ వేయకూడదు. కొంచెంగా లైట్గా వాటర్ కొంచెంగా వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు అనమాట. చూడండి సాల్ట్ కొంచెం వేసి ఇలా అయితే మిక్సీకి అయితే పట్టించాను. చూడండి మిక్సీ బాగా నున్నగా అయ్యే వరకు చూసుకోవాలి. ఇంకా చూడండి సాల్ట్ సాలకపోతే ఒకసారి సాల్ట్ కొంచెం వేసుకోండి, లేకపోతే చాలా సూపర్గా ఉంటుంది.